బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనంలో కేఎస్ఆర్ ఫ్యాషన్స్ భవనాన్ని మంటలు చుట్టుముట్టాయి. 3వ ఫ్లోర్లో మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. పక్కన ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, మొబైల్ షాప్స్, కంప్యూటర్ షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదంలో 20 షాపులు దగ్ధమయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందనేది. అక్కడ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా పోలీసులు భావిస్తున్నారు ప్రాథమికంగా. అయితే కేఎస్ఆర్ ఫ్యాషన్ స్టోర్ పూర్తిగా కాలిపోయింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో కాలిపోయిందంటే ఇప్పుడు ఇది నేషనల్ న్యూస్ అయి కూర్చుంది. ఇది కేవలం మన తెలంగాణకు, హైదరాబాద్కు పరిమితం కాలేదు. నేషనల్ న్యూస్ అయి కూర్చుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు. అమీర్పేట్ మెట్రో స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. దట్టమైన పొగ వ్యాపించడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పోలీసులు. రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి పోలీసులు ఏమంటారు చూద్దాం. పట్టడం కష్టం. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అక్కడ సమీక్షించడం జరుగుతోంది, పరిశీలించడం జరుగుతోంది. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఆ మంటలు మిగిలిన ప్రాంతాలకు అంటకుండా వాటిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి మంటలు అయితే అదుపులోకి వచ్చాయి, కానీ ఆ పొగ మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. పొగ కారణంగా మెట్రో రైళ్లకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మా ప్రతినిధి పవన్ ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర ఉన్నారు. బట్ బిఫోర్ దట్ పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి పోలీసుల రియాక్షన్ చూద్దాం. లైవ్ అవుతుంది. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడ చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంది. పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 2 घंटे पहले यहाँ फायर एक्सीडेंट हुआ बोल के इन्फॉर्मेशन आया तो इमीडिएटली हमारे लोकल इंस्पेक्टर एसीपी मधुरा नगर एंड एसआर नगर पूरे ऑफिसर्स आ गए. फायर वालों को भी बुला लिए. इनिशियली 2 फायर टेंडर्स है. हेलमेट शॉप में से ऊपर कपड़ों के शॉप को भी आग फैल रहा था, तो एडिशनल फोर्सेस प्लाटून वगैरह बुला लेके एंड ट्रैफिक के ऑफिसर भी पूरे आ गए. आके स्टार्टेड कंट्रोलिंग. अब 2 फायर टेंडर से काफ़ी नहीं था, तो वाटर वर्क्स को रिक्वेस्ट करके टैंकर्स उसमें रिफिल कर रहे थे. देन फायर वाले सीनियर ऑफिसर भी आके एडिशनल और एक 5-6 फायर टेंडर्स बुला लिए. इट शुड बी कंटेंट इन अनदर 10-15 मिनट्स और हाफ एन आवर मैक्स. इंजरी अब तक तो कोई नहीं, नो इंजरीज, नो कैजुअलिटीज. अब तक 6 फायरिंग. अभी अनदर हाफ एन आवर इट शुड बी कंटेंट. हाँ जी, थैंक యూ. చలో ఇటు కొద్దిసేపటి క్రితం పోలీసు ఉన్నతాధికారులు రియాక్ట్ అయ్యారు. 2 గంటల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు రెండు ఫైర్ ఇంజిన్స్ ని ఇనిషియల్ గా తీసుకొచ్చారు. ఆ తర్వాత 5-6 తీసుకురావడం జరిగింది. వాటర్ ట్యాంకర్స్ ని పిలిపించి రీఫిలింగ్ వెంటనే చేయించామని చెబుతున్నాయి. దాదాపు ఇంకొక 10-15 నిమిషాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం కావచ్చు, లేకపోతే ఎటువంటి ఇంజరీస్ జరగలేదనేది పోలీసులు చెప్తున్నమాట. అప్డేట్స్ అందించేందుకు ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. మా ప్రతినిధి పవన్ ప్రస్తుతం ఘటనా ప్రదేశం దగ్గర ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు పవన్ దగ్గరికి వెళ్తున్నాను. పవన్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇంకొక 10-15 నిమిషాలు పట్టొచ్చు అంటున్నారు. ఎటువంటి భారీ ట్రాఫిక్ ఉంది? ఐ కెన్ సీ దట్ మొత్తం మీ చుట్టూ పూర్తిగా పొగ అలుముకుంది. పరిస్థితి ఏంటి అక్కడ? ఎస్ సచిన్, అమీర్పేట మైత్రివనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చుట్టూ కూడా దట్టమైన పొగ అలుముకోవడంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతాం. మనం విజువల్ చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా రోడ్డు మొత్తం కూడా ఈ ఫైర్ సేఫ్టీ అంబులెన్సులు సేఫ్టీ ఇంజన్స్ కావచ్చు, మిషనరీ కావచ్చు, మొత్తం కూడా అన్ని కూడా రోడ్డుపై బైఠాయించడం జరుగుతోంది. మొత్తం ఫర్నిచర్, ఈ షాప్ ఏదైతే చూస్తా ఉన్నాం కాంప్లెక్స్ పూర్తిగా దగ్ధం అయిపోవడం జరిగింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వారి కృషి మేర మొత్తం కూడా ప్రయత్నించి మంటలను అయితే ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ కొంతమేరకు ఇంకా ఈ 3rd ఫ్లోర్ ఏదైతే ఉందో 3rd ఫ్లోర్ నుంచి ఇంకా దట్టమైన పొగలు అయితే వస్తూ ఉన్నాయి. ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు మంటలను ఆర్పేందుకు. ఇటు భారీ క్రేన్ సహాయంతో కూడా వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నారు. చుట్టూ కూడా ట్రాఫిక్ అంతరం. మైత్రివనం అంటేనే, అమీర్పేట మైత్రివనం అంటేనే భారీ, ఎప్పుడు కూడా ట్రాఫిక్గా ఉంటుంది, ఎప్పుడు కూడా జంక్షన్ ఫుల్ రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో
ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇందుకు డబల్ త్రిబుల్ అయిపోయింది ట్రాఫిక్ అంతా కూడా, ఇంత కూడా స్తంభించిపోయింది. ఇటు పక్క స్థానికులు అందరూ కూడా భయాందోళనకు గురవడం చూస్తూ ఉన్నాం. విజువల్లో ఏ స్థాయిలో మంటలు చెలరేగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంపోర్టెడ్ హెల్మెట్స్ అని ఒక స్టోర్ కావచ్చు, ఇందులోనే మల్టిపుల్ స్టోర్స్ ఉండడం జరుగుతుంది కాంప్లెక్స్లోనే. ఇటు భారీ క్రేన్ సహాయంతో వాటర్ని ఇటు థర్డ్ ఫ్లోర్ లోపల మంటలు చెలరేగుతున్న నేపథ్యంలో అక్కడికి ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా సుమారుగా 5కు పైగా ఫైర్ ఇంజన్లు అయితే ఇక్కడ చేరుకోవడం జరుగుతూ ఉన్నాయి. మొత్తం దట్టమైన పొగ అయితే అనుకోవడం జరుగుతుంది. దయచేసి మీరు ఒక కర్చీఫ్ ఉంటే కట్టుకునే ప్రయత్నం చేయండి. బికాజ్ సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, ఇందులో ఫర్నిచర్ కంపెనీలు ఉన్నాయి, అన్ని కూడా ఇందులోనే ఉండడంతో. పవన్, ఐ రిక్వెస్ట్ ఒక్కసారి మీరు ముఖానికి కుదిరితే మాస్క్, లేకపోతే కనీసం కర్చీఫ్ ఉన్న కట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు చూడొచ్చు ఆర్టీవీ అక్కడికి చేరుకుంది. ఎటువంటి పరిస్థితుల్లో రిపోర్ట్ చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. కనీసం అక్కడ ఊపిరి పీల్చే అవకాశం లేదు, ఊపిరి పీల్చడానికి కూడా ఛాన్సెస్ లేనంత సిచ్యువేషన్ ఉంది. మీరు చూడొచ్చు మా ప్రతినిధి పవన్ మాట్లాడుతూ ఉంటే ఆ సఫకేషన్ మీరు అర్థం చేసుకోవచ్చు. హి వాజ్ అన్ఏబుల్ టు టాక్. పూర్తిగా అక్కడ పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ మరి ముఖ్యంగా ఆ వాటర్ ట్యాంకర్స్ని అక్కడ ఉంచి ఎప్పటికప్పుడు ఫైర్ టెండర్స్ నుంచి ఫైర్ ఎక్స్టింగ్విషర్ సాయంతో వాటిని అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే చుట్టూతా పూర్తిగా ఆ నల్లటి దట్టమైన పొగ అలుముకుంది. బట్టలు పూర్తిగా కాలిపోయాయి. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్న వస్త్ర దుకాణాలు కావచ్చు, లేకపోతే రెస్టారెంట్స్ కావచ్చు, వాటికి కూడా అంటుకున్నాయనేది అందుతున్న సమాచారం. ప్రస్తుతం ఫైర్ టెండర్స్ అక్కడే ఉన్నాయి. దాదాపు 5 ఫైర్ టెండర్స్ అక్కడికి చేరుకున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అక్కడ మొబైల్ షాప్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, వీటికి కూడా ఈ ప్రమాదం. అమీర్పేట్లో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఆ మెట్రో పిల్లర్ నెంబర్ 1043 మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉందనేది. పూర్తిగా నల్లటి దట్టమైన పొగ అలుముకుంది. అక్కడ మంటల అదుపుకి తీసుకొచ్చేందుకు శ్రమించాల్సిన పరిస్థితి నెలకొందంటే అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. పవన్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? ఓకే, లైవ్ విజువల్స్ మనం కంటిన్యూ చేద్దాం. పవన్, ఓకే చూడొచ్చు పవన్ ఒక రోబోట్ ని కూడా రంగంలో దించడం జరిగింది మంటలు ఆర్పేందుకు. గతంలో చూసాం ఏవైతే లోపలికి వెళ్ళలేని ప్రాంతంలో కూడా కంటిన్యూ పవన్. ఏదైతే మంటల్ని ఆర్పేందుకు గతంలో లోపలికి మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా రోబోటిక్స్ని వాడుతూ ఉంటూ కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది చెప్పడం జరిగింది. అలాంటి ఒక యంత్రాంగాన్ని ఇప్పుడు రంగంలో దించడం జరుగుతోంది. ఈ రోబోట్కి వాటర్ పైప్లను కనెక్ట్ చేసి దీన్ని నేరుగా ఇందులోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతోంది. ఇది లోపలికి మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా ఈ రోబోట్ని లోపలికి పంపించి మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి మెకానిజం అంతా కూడా వీరి కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది లోపల ఇటు సెల్లార్ ప్రాంతం కావచ్చు, సెల్లార్ లోపలికి వెళ్ళడానికి మనుషులు వెళ్ళలేము. అక్కడికి వెళ్ళి మంటలు ఆర్పడం చాలా ఇబ్బందులు నెలకొంటున్నాయి. కాబట్టి ఈ రోబోట్ని వాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీన్ని వాడుతున్న క్రమంలో లోపలికి నేరుగా వాటర్ని పంపించేసి దీని ద్వారా ఇక్కడ నుంచి వాటర్ పైప్లను కనెక్ట్ చేసుకొని ఈ రోబోట్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాం జరుగుతూ ఉంది. షాప్ లోపలికి వెళ్ళిపోతుంది. మంటలను ఆర్పేందుకు అడ్వాన్స్ మిషనరీని ఫైర్ సేఫ్టీ సిబ్బంది అయితే ఉపయోగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ రోబోట్ పోలీస్ వారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది పూర్తిగా వారి కంట్రోల్గా తీసుకొని ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఒక్కసారి చూస్తూ ఉన్నాం. పై నుంచి పూర్తి స్థాయిలో జల్లు అయితే కురుస్తూ ఉంది. మొత్తం కూడా